హలో అండి అందరికీ వెల్కమ్ టు సన్షైన్ టారో. సో ఇవాల్టి మన వీడియో టాపిక్ వచ్చేసి మీకు మీ సపరేషన్లో ఉన్న మీ పర్సన్స్తో మీకు రీయూనియన్ ఉందా అనేది అయితే ఈరోజు వీడియో టాపిక్ అండి. సపరేషన్లో అయినా ఉన్నారా లేకపోతే బ్లాక్లో ఉన్నా సరే సపరేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ మీకు కాల్ చేస్తారా, మాట్లాడతారా, మళ్ళీ మీకు మీ పర్సన్స్కి రీయూనియన్ ఉందా అనేది అయితే ఈ వీడియో టాపిక్. సో ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, మ్యారీడ్, అన్మ్యారీడ్, మ్యారీడ్, అన్మ్యారీడ్, రిలేషన్లో ఉన్నవాళ్ళు కానీ, రిలేషన్లో బ్రేక్ అయిపోయి ఉన్నవాళ్ళు కానీ, సో ఎవరైనా చూడొచ్చు. అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో పర్సనల్ రీడింగ్లో అంటే అది పర్సనల్గా కాబట్టి మీ నేమ్ మీ పర్సన్ నేమ్ చూసి చెప్తాను కాబట్టి కరెక్ట్గా మీకు రెజొనేట్ అవుతుంది. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ అనేది రీచ్ ఉంటుంది, దానివల్ల నాకేం యూజ్ ఉండదు. సో ఫ్రీ రీడింగ్స్ కాబట్టి అట్లీస్ట్ లైక్ చేయండి. ఇంకొంతమందికైనా ఈ రీడింగ్స్ వల్ల వాళ్ళకి కొంచెం హోప్ ఉంటుంది, సో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. మీకు ఎంతవరకు ఈ వీడియో రెజొనేట్ అయిందని నాకు కింద కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో ప్రెజెంట్ అయితే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి, నేను ఈ రిలేషన్ నుంచి వాక్ అవే చేశాను, నాకు ఇష్టం ఉన్నా సరే నా గ్రోత్ కోసం నేను వదిలేసి వెళ్ళిపోయాను, వాక్ అవే చేశాను అంటున్నారు మీ పర్సన్. బికాస్ తనకి మీరంటే లవ్ ఉంది, ఫీలింగ్స్ ఆ పర్సన్కి మీరంటే ఇంకా ఉంది. కానీ తన గ్రోత్ కోసం, తన సెల్ఫిష్ మైండ్ కోసం మీ గురించి ఆలోచించకుండా, తనకి లవ్ ఉన్నా సరే, తనకి మీరంటే ఇష్టం ఉన్నా సరే, తన గ్రోత్, తన కెరియర్, తన మనీ, తన జాబ్, అలా తన గ్రోత్ చూసుకొని మిమ్మల్ని అయితే వదిలేసి వెళ్ళిపోయారు మీ పర్సన్స్. సో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. సో నా పర్సన్ని నేను వదిలేసి వెళ్ళిపోయాను, మళ్ళీ నా పర్సన్ లవ్ని నేను దక్కించుకోవాలి అని చూస్తున్నారు మీ పర్సన్. సో ఇక్కడ 3 ఆఫ్ కప్స్ మళ్ళీ మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీతో రీయూనియన్ అవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు. సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారండి. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మీ పర్సన్స్లో. సో ఎక్కువ వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తక్కువ వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి ఇది. సో ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారండి వీడియో చూసే వాళ్ళలో. సో మీరేంటంటే థర్డ్ పర్సన్, ఈ రిలేషన్లో థర్డ్ పర్సన్ రావడం వల్ల మీరైతే ఈ రిలేషన్ని బ్రేక్ చేశారు. సో మళ్ళీ మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలి
మళ్ళీ నా టైం చేంజ్ అయితే బాగుండు అని అయితే ఆలోచిస్తున్నారు. మీకు కూడా ఈ పర్సన్ కోసం యాక్షన్ తీసుకోవాలి అని అయితే ఉంది. న్యూ బిగినింగ్ కావాలని ఉంది. యాక్షన్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది మీ పర్సన్ వైపు. మీకు నా టైం చేంజ్ అయితే బాగుండు అని అయితే అనిపిస్తుంది. మీకు కాల్ చేయాలి మీ పర్సన్కి అని అనిపిస్తుంది, కానీ బట్ మీరు సైలెంట్గా ఉంటున్నారు. తన వైపు నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా అని మీరు సైలెంట్గా ఉంటున్నారు. సో థర్డ్ పర్సన్ వల్ల ఈ రిలేషన్లో బ్రేక్ వచ్చింది. మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారు. మీకు కూడా నైట్ ఆఫ్ వాండ్స్, మీకు మీ పర్సన్ గుర్తొస్తున్నారు, వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తుంది, బట్ మిమ్మల్ని మీరు ఆపేసుకుంటున్నారు. మీరు తన నుంచి మాట్లాడకుండా దూరంగా ఉన్నారని మీరు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు మాట్లాడాలని, కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు మా రిలేషన్లో, అందుకే నేను మాట్లాడలేను. మీకు న్యూ బిగినింగ్ కావాలని ఉంది మీ పర్సన్తో. అండ్ టైము లక్ నా వైపు చేంజ్ అయితే బాగుండు, మళ్ళీ నా పర్సన్ నా వైపు ఆలోచిస్తే బాగుండు, మేమిద్దరం ముందులా ఉంటే బాగుంటుంది అని మీరు కూడా ఆలోచిస్తున్నారు. కానీ నేనేం చేయలేను, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు ఈ రిలేషన్లో. మీకు ఇష్టం ఉంది, చెప్పాలని ఉంది. అండ్ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ వల్ల కూడా ఇష్యూస్ వచ్చి ఉంటాయి. సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ది చూద్దాం. నెక్స్ట్ యాక్షన్, తను ఆలోచిస్తున్నారండి. మీ దగ్గరికి రావాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. వస్తే మళ్ళీ మీరేం క్వశ్చన్ చేస్తారు, మీకేం ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే ఈ రిలేషన్లో థర్డ్ పర్సన్ వల్ల గొడవలు జరిగినాయి కదా. సో వస్తే మీరేం క్వశ్చన్ చేస్తారు, మీకు ఏం ఆన్సర్ చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ అయితే ట్రాన్సాక్షన్ మోడ్లో ఉన్నారండి. అండ్ ఇక్కడ కూడా అంతే, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ఆ పర్సన్ మీరు వస్తే ఏం క్వశ్చన్ చేస్తారు అని అయితే ఆలోచిస్తున్నారు. తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది మీ సైడ్, కానీ కన్ఫ్యూజన్ అవుతున్నారు. రావాలా వద్దా, వస్తే మీరేం క్వశ్చన్ చేస్తారు, మీరా థర్డ్ పర్సనా అని అయితే ఆలోచిస్తున్నారు. సో మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా, మీ పర్సన్తో మీరేమైనా మాట్లాడతారా, ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ ఉంటుందా? అండ్ ఇక్కడైతే మీరు మీ గ్రోత్ చూసుకుంటున్నారు. అండ్ ఆ పర్సన్ ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను, తనే నాకు కరెక్ట్ పర్సన్ అని అయితే మీరు ఫీల్ అవుతున్నారు 9 ఆఫ్ కప్స్తో. బట్ మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ మీ పర్సనల్ గ్రోత్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనీ పరంగా గ్రోత్ కోసం మీరైతే ఎక్కువ యాక్షన్, బట్ మీకైతే మనీ పరంగా గ్రోత్ వైపు మీరైతే వెళ్తున్నారు. బట్ మీకైతే మళ్ళీ మీ పర్సన్తో సెకండ్ ఛాన్స్ కావాలి, రీయూనియన్ కావాలి అని అయితే గాడ్ని అయితే ప్రే చేస్తున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్తో మీకు నైట్ టైము మీ పర్సన్ చాలా ఎక్కువ గుర్తొస్తున్నారు. మీకు యాక్షన్ తీసుకోవాలనే ఉంది. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు కమ్యూనికేట్ చెయ్యాలి అని మీరు కూడా అనుకుంటున్నారు. సో మీ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారా? రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారా మీ పర్సన్ మీతో?
సో తనైతే ఆలోచిస్తున్నారండి, రీయూనియన్ చేద్దామా వద్దా, నా ఫీలింగ్స్ హైడ్ చేసుకుందామా అని అయితే తను ఆలోచిస్తున్నారు. ద ఎంపరర్ కార్డుతో తన ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. దానికోసమే బ్యాలెన్స్ తీసుకొద్దాము, రీయూనియన్ చేద్దాము అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ బాగా కనిపిస్తుందండి. థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ రిలేషన్లో చాలా కనిపిస్తుంది. మీ సైడ్ రావాలా, ఆ పర్సన్ సైడ్ వెళ్ళాలా అని అయితే మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. సో మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ తీసుకురావాలి మీ రిలేషన్లో అని అయితే ఆలోచిస్తారు. కానీ ఆ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ అండి. తన ఫీలింగ్స్ చెప్పరు అంత బాగా, బట్ తనైతే బ్యాలెన్స్ తీసుకురావాలి మీ సైడ్ అయితే అని ఆలోచిస్తున్నారు. మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.